హాయ్ వ్యూయర్స్, మన పురాతన ఇతిహాసాల నుంచి మనం ఒక మాటని ఈ క్షణం తలుచుకోవాలి. అదేంటి అంటే, మనం చేసేది సత్యం, ధర్మం, నీతి, నిజాయితీతో కూడి ఉన్నప్పుడు, మన లక్ష్యం గొప్పదైనప్పుడు ఖచ్చితంగా పంచభూతాలు సైతం మనకే సాయం అందిస్తాయి, మన పక్కే నిలబడతాయి, లక్ష్యం చేరుకునేటట్టుగా సాయం అందిస్తాయని చెప్పేసి మనం ఎన్నోసార్లు విన్నాం. అదే విధంగా ఈరోజు పంచభూతాలు, ప్రకృతి అన్నీ కూడా భారత్ వైపే ఉన్నట్టుగా ఈరోజు స్పష్టమైంది. దానితో చైనా బొక్క బోర్లా పడింది. గాల్వాన్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం మనకి గత నెలన్నర సందర్భంగా మనకు తెలిసిందే. మన కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరికొంతమంది సైనికులు అమరులైన విషయం తెలిసింది. అయితే చర్చలు ఓ పక్క చర్చలు జరుపుతూనే ఏ గాల్వాన్ లోయ సరిహద్దు ప్రాంతాల్లో అయితే వాళ్ళు గుడారాలు వేసి అదేవిధంగా సైనిక శిబిరాలు అక్కడ ఉంచడం ఈ హడావుడి చేశారు. దానితో మన వాళ్ళు ముందుకు వెళ్ళి అలా తీయండి అదేం చెప్పిన తర్వాత తీస్తామని చెప్పేసి మరలా వచ్చి పెట్టి ఎంత హడావుడి చేసి మొత్తం చూసాం. అయితే ఇప్పుడు ఏమైంది, మరలా మేము అక్కడ ఏమీ ఉంచలేదు, తీసేసాము అని చెప్పారు. అవునా, మంచిది, అట్ట చర్చలు జరుపుదాం రండి అన్నారు. చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇదే హడావుడిలో మరలా తీసుకువచ్చేసి అక్కడ ఈ గాల్వాన్ లోయ మీదే మొన్న ఎలాగైతే నేపాల్కి వెళ్ళే నదులను కూడా వాటి దిశను కూడా మార్చేసి రోడ్లు వేశారో, అదేవిధంగా ఈ గాల్వాన్ లోయ వద్ద ఉన్నటువంటి ఈ నదీ ప్రాంతాలు ఏవైతున్నాయో, సరస్సులు, వాగులు ఏవైతున్నాయో వీటికి సంబంధించేసి అడ్డదిడ్డంగా నచ్చిన వేళ మట్టి కట్టలు కట్టి వాటి మీద వాహనాలకి అనుగుణంగా, అంటే రాకపోకలకు అనుగుణంగా వీళ్ళు చేశారు. దీనితో ప్రకృతి మనం భారత్ వైపు ఈ క్షణం నిలబడాలి అనుకున్నది తడవుగా ప్రకృతి కన్నెర్ర చేసింది. ఒక్కసారిగా నదీ ప్రవాహం పెరిగిపోయి మట్టి కట్టలన్నీ కూడా ఎక్కడ తెంచుకుపోయినాయి. అంటే కాగల కార్యం గంధర్వులే నెరవేరుస్తారు అన్న వేలో ఈరోజు ఏదైతే విజయం అన్నది భారత్ని వరించాలని చెప్పేసి మనమంతా కోరుకుంటూ ఉన్నప్పుడు, ఆ రకంగా ప్రకృతే ఆ గంధర్వుల రూపంలో వచ్చేసి ఈ రకంగా చైనా యొక్క మట్టి కట్టలని, కుళ్ళు కుతంత్రాలన్నింటినీ కూడా పటాపంచలు చేసేసింది. దీంతో చైనా వాళ్ళు ఏ శిబిరాలు అయితే అక్కడ నెలకొల్పడం జరిగిందో, ఏ గోడారాలు అయితే వేయడం జరిగిందో అవన్నీ కూడా ఎక్కడెక్కడ పటాపంచలు అయిపోయి వారిని బొక్క బోర్లా బడేలా చేసింది. కన్క్లూడ్ మరలా ఇస్తూ ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాల్సి వచ్చినట్లయితే, గాల్వాన్ నది పరివాహక ప్రాంతాల్లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏరియాలో చైనా వేసుకున్న గుడారాలు కావచ్చు, నది మీద కట్టిన మట్టి కట్టలు కావచ్చు, అన్నీ కూడా వర్షం దెబ్బకి, నదీ ప్రవాహం దెబ్బకి ఎక్కడెక్కడ పటాపంచలు అయిపోయినాయి, ఎక్కడెక్కడ కొట్టుకుపోయినాయి. మరలా ఇప్పుడు వాళ్ళు మొదటి ప్లేస్కే వచ్చేస్తున్నారు. మొదటి ప్లేస్ ఇస్ నథింగ్ బట్, మొదట్లో ఎక్కడైతే వాళ్ళు పద్ధతిగా కుక్కిన పేనులో ఉన్నారో మరలా అక్కడే ఉన్నారు. కానీ మరలా ముందుకు వచ్చేసి ఈ గుడారాలు స్థాపించడం, మట్టి కట్టల కడత మరలా చేయబోతున్నారట. చూద్దాం, ఈసారి కూడా ప్రకృతి కన్నెర్ర చేసిద్దో, లేదంటే ఈసారి ఉన్న భారత ఆర్మీ కన్నెర్ర చేసిద్దో ఏంటో. యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం వాళ్ళు ఏదైతే కుతంత్రాలకు పాల్పడ్డారో ఆ కుతంత్రాలన్నీ కూడా ప్రకృతి ఒక్కసారిగా మట్టి పాలు చేసేసింది. తన యొక్క ప్రవాహ దిశగా నదిని ఆ రకం ముందుకు తీసుకువెళ్ళి